యోబుకు వచ్చిన శోధన మనం గమనించుకుంటే భయంకరమైన శోధన. అటువంటి శోధన లోకంలో నాకు తెలిసి ఎవరు రాకుండా వచ్చి, ఇంకా అటువంటి భయంకరమైన శోధనలో కూడా విశ్వాసాన్ని కోల్పోలేదు ఆయన. ప్రభువు ఇచ్చాడు, ప్రభువు తీసుకున్నాడు, ఆయన మనకి మహిమ కలుగును గాక అని ఎంత ఓపెన్గా చెప్పగలిగాడు. అదంటే ఆయనకు ఆ శోధన వచ్చిన దేవుడని తెలుసు, శోధన సహించే శక్తిని దేవుడిస్తాడని తెలుసు, లేదా శోధనని తప్పించే శక్తిని కూడా దేవుడిస్తాడని, మార్గాన్ని ఇస్తాడని ఆ యోబుకు తెలుసు, అబ్రహాంకు తెలుసు, దావీదుకి తెలుసు, పౌలుకు తెలుసు, పేతురుకు తెలుసు. నీకు తెలుసా? అందరికీ తెలుసు. కాబట్టి విశ్వాస వీరులయ్యారు. ఎవ్వరు కూడా పాపం చేయని వారు ఎవరు కాదు, ఎవరు కూడా బలహీనమైన పరిస్థితి వెళ్ళని వారు కాదు. కానీ ఒకే ఒక వ్యత్యాసం ఏంటంటే క్రీస్తు యొక్క తాడును పట్టుకొని, ఆ సిలువని తాడును పట్టుకొని వాళ్ళు వీదుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు. మరి చాలామంది ప్రజలు వదిలేసి పడిపోతున్నారు. ఆ పడకుండా ఉండే స్వభావం మనకు కావాలి. పడకుండా ఉండే స్వభావం ఉంటే ఒక్కటి చాలు. పేతురు పాపం చేశాడు, తప్పు చేశాడు, యూదా తప్పు చేశాడు, ఇస్కరియోతు యూదా. మరి ఇస్కరియోతు యూదా ఎందుకు వెళ్ళి మరణించాడు? పేతురు ఎందుకు వచ్చి మళ్ళీ తిరిగి ప్రభు దగ్గర క్షమాపణ పొందుకున్నాడు? దేవుడు నేర్పిస్తాడు అట్లా. గాడ్ విల్ టీచ్ us. మనని ఆ త్రోవలో వెళ్తూ మనం తప్పు చేసినప్పుడు గద్దిస్తూ, మనం మంచి చేసినప్పుడు మనం మెచ్చుకుంటూ, మనం వెళ్ళవలసిన మార్గాన్ని మనం నిర్దేశిస్తూ ప్రతి దగ్గర ఆయన మనతో ఉంటాడు. దేవుడు ఎప్పుడు ప్రేమించేవాడు మాత్రమే కాదు, తండ్రి స్వభావము, తల్లి స్వభావము, ప్రేమ ఉంటుంది, కానీ గద్దింపు ఉంటుంది, శిక్ష ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ అవన్నిట్లోకి ఆంతర్యం ఏముంటుందంటే నువ్వు బాగుపడాలి.